ఇండియన్స్ ఓవర్ థింకింగ్ అనవసర విషయాలపైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నారట. వాస్తవమే. ఏదన్నా సంఘటన జరిగితే ఆ సంఘటనను జరిగినట్టు వదిలేయక దాన్ని క్యారీ చేస్తూ 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 మానసిక ఆందోళనకు గురై అది కాస్త ఆరోగ్యం మీద పడి దెబ్బతింటున్నటువంటి పరిస్థితి చాలా మందిలో కనబడతా ఉంది ఈ నవే డేస్. ఒకసారి చూద్దాం. మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ సఫర్. దేశంలో 81% మంది ఇదే పరిస్థితి. బాస్ నుంచి ఒక మెసేజ్ వచ్చినా బెంబేలే. ఒక ఇన్స్టా పోస్ట్ కోసం రోజులో 5 గంటలు థింకింగ్. సెంటర్ ఫ్రెష్ యూగావ్ సర్వే వెళ్ళాడట. మొత్తం మీద ఈ సర్వేలు సెంటర్ ఫ్రెష్ యూగావ్ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెళ్ళడనే. ఒక విషయం జరిగితే దాన్ని అక్కడనే వదిలిపెట్టాలి. దాన్ని మోస్తూ 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 పట్టుకొని వస్తే ఇంకా భారంగా మారుతుంది. ఏదైనా ఒక వస్తువు ఇది ఉందనుకోండి, ఈ వస్తువును ఇట్లా పట్టుకుంటాం. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను యాజ్ పర్ సైకాలజీ. ఈ వస్తువును ఇట్లే పట్టుకొని నిలబడతాం. చిన్న వస్తువు ఎంత ఉంటుంది? చాలా 100 గ్రాములు అట్లా ఉంటుండొచ్చు, ఇంకా తక్కువనే ఉంటుండొచ్చు. దీన్ని ఇట్లా పట్టుకొని నిలబడితే బరువు కాదు. 10 నిమిషాలు నిలబడ్డం బరువు కాదు. అర్ధగంట నిలబడ్డం బరువు కాదు. గంటలు నిలబడ్డం బరువు కాదు. ఒక 5 గంటలు నిలబడ్డం కొంచెం బరువు అవుతుంది. 10 గంటలు నిలబడ్డం ఇంకొంచెం బరువు అవుతుంది. ఒక రోజు నిలబడ్డం బరువు ఎక్కువ అవుతుంది. ఇంకా 2 రోజులు నిలబడితే అసలు దీన్ని మోయలేకపోతాం. అంటే బాధలు కూడా అంతే. బాధ చిన్నదైనా సరే దాన్ని అక్కడికే వదిలేయాలి. క్యారీ ఫార్వర్డ్ చేసినాం అనుకోండి, ఇది ఎట్లయితే ఎక్కువసేపు అవుతే భారం అవుతుందో ఆ విషయాన్ని కూడా ఎక్కువ రోజులు మోయడం వల్ల భారంగా మారుతుంది. తద్వారా మానసిక సమస్యలుగా మారుతాయి. శరీర అవయవాల మీద పడతాయి. కాబట్టి ఈ వస్తువును 1 నిమిషం మోస్తే భారం ఉండదు, గంట మోసిన భారం ఉండదు. మన మైండ్లో వచ్చే ఆలోచనల్ని గంట మోసిన భారం ఉండదు. కానీ రోజుల తరబడి మోస్తే చాలా భారం అవుతుంది. దీన్ని 2 రోజులు మోస్తే ఎట్లా భారం అవుతుందో చిన్న విషయం కూడా మానసిక సమస్యలు కూడా 2 రోజులు 3 రోజులు అట్లా మోసుకుంటూ వస్తుంటే ఎక్కువ రోజులు మోస్తూ ఉంటే భారంగా మారి హెల్త్ మీద పడే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి దిశ ఇండియన్స్లోనే ఇట్లా ఉందట, వేరే దేశంలో లేదట. కాబట్టి మనం కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది.